మాట్లాడుతున్నామే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు. ఎవరు చెప్పి రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండా? ఎవరు ఫోన్ చేసిర్రా? ఎక్కడి నుంచి ఉండొద్దు 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 ఉండొద్దు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ నుంచి వచ్చినావు చెప్పరాదు. ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఏదేదో ఏంటి ఏంటో చేసుకొని పోతున్నాం. మేము అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నామా? చేయకూడని పనులు చేస్తున్నామా? చట్టాలు చాటు పుట్టాలు చాటుకు చేయకూడని పనులు చేస్తున్నామా? మా విషయాలు మేము నష్టపోయినటువంటి అంశాలను ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఎందుకు వస్తున్నావు? మరి నువ్వు అడగరాదు, పక్కకు ఎందుకు నువ్వు జరసేపు ఆగరాదు. నువ్వు అన్నం తినేటప్పుడు అన్నం వాళ్ళ నీళ్ళు పోస్తే నీకు ఎట్టుంటది? ఇలా మేము వాళ్ళని పిలుచుకొని మా సమస్యలు చెప్పుకుంటుంటే ఎందుకు వస్తున్నావు మధ్యలో? ఏంది అదే ఆగబోయే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాను? ఎందుకు అరుస్తున్నారు? ఇది తెలంగాణలో నిరుద్యోగులు ఎక్కడ మాట్లాడుకున్నా మొన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నా ప్రెస్ మీట్ లో కూడా కరెంటు తీసేసిర్రు. ఆడ ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఆడ తీన్మార్ మల్లన్న వచ్చి ఆడ గొడవ పెట్టుకొని మా కవితక్క మనుషులు అన్నారు. ఏడ చేస్తుంది కవితక్క నీ వల్ల నిరుద్యోగులు నీ మనుషులు అని తీన్మార్ మల్లన్నతో కొట్లాడ పెట్టుకున్నాం. ఈ రోజు మీ ఎవరి మనుషులం కాదు, నువ్వు కూడా కొట్లాడాలి. చూసినావుగా ఇక్కడ నిరుద్యోగులం ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్యూరిటీలు ఏ విధంగా వస్తున్నారు? పాపం వాళ్ళది ఏం లేదు, వాళ్ళ పైన ఉన్న అధికారులు ఈ విధంగా నిరుద్యోగులం కోసపడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాల్సిందే. ఇవాళ మేమే తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యలు మీదకి ఎత్తుకుంటుంటే మీలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరని మేము అడుగుతున్నాం. తెలంగాణలో ఖచ్చితంగా యూత్ డిక్లరేషన్ను ఇంప్లిమెంట్ చేయడం కొరకు మేము ప్రతి జిల్లాను త్వరలో తిరిగి యూత్ డిక్లరేషన్ అమలు చేయించి ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్, జాబ్ క్యాలెండర్, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ప్రతి ఉద్యోగం ఇంప్లిమెంటేషన్ గురించి మేము ప్రతి జిల్లాను తిరిగి ప్రతి ఒక్క గడపకు ఇంటికి పోయి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఏంగా తీసుకొని నువ్వు మాట్లాడు, వాళ్ళు తీసుకుంటూనే ఉండరు. ఇట్లా నిరుద్యోగులు ఎక్కడ మాట్లాడే ప్రయత్నాలు చేసినా వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ మాట్లాడినా సరే అక్కడ అడ్డుపడి ఇక్కడ మాట్లాడొద్దు, ఇక్కడ మాట్లాడొద్దు అంటే ఎక్కడ మాట్లాడాలి మేము? అసలు ఎక్కడ మా ప్రశ్నలు, ఎక్కడ మేము మా సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది? ఎందుకు మాకు చెప్పుకునే అవకాశం ఇస్తలేరు? ఒక పార్కింగ్ ప్లేస్లో కూడా మేము ఒక మీడియా సమావేశం పెట్టుకుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారో అర్థమైతలేదు. ఎక్కడైనా ఇంతే, మా పనుల మీద పోతే కూడా కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది మీద ఎఫ్ఐఆర్లు చేసారు. ఈ ఘనత మాత్రం ఈ గవర్నమెంట్కి, ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అసలు ఒక మహిళ లేదు, ఏం లేదు, ఏం ఆలోచించకుండా మా పనుల మీద మేము పోతే కూడా అడ్డుపడి కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే పనులు చూస్తున్నారు. ఎన్ని చేసినా మీరు యూత్ డిక్లరేషన్ ప్రకారము, మీరు ఇచ్చిన మాట ప్రకారము ఎలా ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇచ్చి తీరాల్సిందే. లేని పక్షంలో మీరెట్లా ఆ రోజు మీ ప్రభుత్వం ఏర్పాటు కోసం బస్సు యాత్రలు మా నుంచి నిరుద్యోగుల నుంచి ప్రచారాలు ఎక్స్పెక్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఆ రోజు చదువుకోనియకుండా రోడ్లపైకి ఎట్లా తీసుకొచ్చిరో ప్రచారాలు చేయడానికి, ఈ రోజు కూడా ఖచ్చితంగా నిరుద్యోగులు అందరం కదిలి పల్లె బాట పడతాము, పల్లె తిరుగుతాము, ప్రతి ఇంటి గడప దొక్కుతాము, ప్రతి తల్లిదండ్రిని మేము వేడుకుంటాము. ఈసారి కూడా కాళ్ళు మొక్కైనా సరే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాము. కాబట్టి ఎన్నో ఖాళీలు ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఖాళీల సంఖ్య కూడా తెలపలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకు ఇంత నిస్సహాయంగా ఎందుకున్నారు? మేము స్వయంగా మేము నష్టపోతున్నామని నిరుద్యోగులం ఇంత గొంతెత్తి చెప్పుతుంటే 10 మంది గొంతులు నొక్కితే మీరు ఏదో ఇప్పటికే అయిపోతుందని అనుకోవడం మీ భ్రమ. మేం కాకపోతే మా వెనకాల లక్షల మంది నిరుద్యోగులు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. మాకు సమాధానం చెప్పలేకపోయినా మీరు లక్షల మంది నిరుద్యోగులకి, యావత్ తెలంగాణ నిరుద్యోగులకి మీరు సమాధానం చెప్పాలి. ఏముంది అసలు నిరుద్యోగులకు భరోసా? తెలంగాణలో ఏముందని చెప్పేసి నిరుద్యోగులు కంటి నిండా నిద్రపోతున్నారా? కడుపు నిండా అన్నం తింటున్నారా? అసలు అశోక్ నగర్లో వచ్చి చూడండి, దిల్సుఖ్ నగర్లో వచ్చి చూడండి, స్టడీ హాల్స్లో వచ్చి చూడండి, నిరుద్యోగులందరూ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయిన, తట్టాబుట్టా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అలాంటి వెళ్ళిపోయిన నిరుద్యోగులనే మేము ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కలిసి ఖచ్చితంగా మా బాధల్ని వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేస్తాము. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో ఆశలు పెంచుకొని మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడికి అశోక్ నగర్కి లైబ్రరీలకి అందరు వచ్చి చదువుకునే పరిస్థితి. ఎంతో నమ్మకంతో మాకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతోనో మేము వచ్చి ఇక్కడ ప్రిపరేషన్ సాగిస్తుంటే 2 సంవత్సరాలు అవుతున్నా చిత్తశుద్ధి లేకుండా, చిత్తశుద్ధి ఉంది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడుంది మీ చిత్తశుద్ధి? ఎక్కడుంది? యూరియా కోసం మాట్లాడతారు, కాళేశ్వరం కోసం మాట్లాడతారు, కవితక్క సస్పెండ్ గురించి మాట్లాడతారు, ఎమ్మెల్సీ పదవుల గురించి మాట్లాడతారు, నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడరు? అంత నిండు అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి 1 గంట సమయం దొరకలేదా మీకు?
ప్రతి ఎమ్మెల్యేలను అడుగుతున్నాము, ఎంపీ అందరిని అడుగుతున్నాం, మేము ముఖ్యమంత్రిని అడుగుతున్నాము, విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాము. అసలు మా నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి మీకు సమయం దొరకలేదా? ఎందుకు మాట్లాడతలేరు మా గురించి? ఇన్ని అసెంబ్లీలు అయిపోతూనే ఉన్నాయి, ఇంకా ప్రమోషన్లు అది ఇది అని చెప్పేసి మా కడుపు కొడుతున్నారు, మా నోటి కాడ కూడు లాక్కుంటున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి? మరి కనీసం విద్యాశాఖ మంత్రినే ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఉందా అంటే అది లేకపోయి అన్నీ తీసుకుపోయి ముఖ్యమంత్రి చేతిలో పెట్టుకొని ఈరోజు విద్యాశాఖ మంత్రిని కూడా మేము కలవలేని దుస్థితిలో మేము ఉన్నాము. మరి ఎట్లా తెలుస్తాయి మా సమస్యలు? డిప్యూటీ సీఎం వరకే వెళ్ళి మా సమస్యలు ఎందుకు ఆగిపోతున్నాయి? మరి డిప్యూటీ సీఎం మా గురించి ఎందుకు ఆలోచించట్లే? ఎందుకు మా సమస్యల్ని సమస్యలుగానే ఎందుకు పెట్టిరు? ఇంకా ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచించట్లేదు? ఇంకెప్పుడు మాకు పరిష్కారం లభిస్తుంది? ఇంకెప్పుడు మా నిరుద్యోగులకి మోక్షం లభిస్తుంది? మేము ఎప్పుడు అసలు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది? మమ్మల్ని ఇంకా ఎందుకు అరిగోస పెడుతున్నారు? ప్రశాంతంగా ఒక చైర్లో కూర్చొని చదువుకునే నిరుద్యోగుల్ని ఇప్పుడు పల్లెబాట పట్టేటట్టు చేస్తున్నారు. ఇదంతా మీరు చేసిన తప్పిదం కాదా? కవితక్క, మీరు రాజీనామా చేసిర్రు, మీరు ఇప్పుడు మీ సమస్యలపైన మీరు అంతా మనోవేదనకు గురై ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా. ఒక్క ప్రెస్ మీట్ నిరుద్యోగుల గురించి మాట్లాడండి, ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అక్క. మా గురించి కూడా మాట్లాడండి. మీరు దీక్షలు చేస్తారు, ఇంకొక ఆయన 42% రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. మీరు ఎమ్మెల్సీలంతా మీ పదవులు కాపాడుకుంటున్నారు. మీ ఎంతసేపటికి మీ గురించి మీరే మాట్లాడుతున్నారు తప్ప యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఎంత బాధపడుతుండ్రు, ఎంత క్షోభపడుతున్నారు మీకు అర్థమవుతుందా? మీరు ఎందుకు పట్టించుకోవట్లే? ఇంకొకటి, మా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా మేము చెప్తున్నాము, ఇప్పుడు మేము పల్లెబాట పడుతున్నాం. మీరు లోకల్ ఎలక్షన్స్ లోపు ఖచ్చితంగా మాకు యూత్ డిక్లరేషన్లో చెప్పిన విధంగా నిరుద్యోగ భృతి, రాజీవ్ వికాసం, అలాగే బాధపడుతున్న నిరుద్యోగుల్ని సంతోషపెట్టే బాధ్యత మీదే. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అందుకు మాత్రం మేము వెనకడుగేయము. ఎంత దాకైనా పోతాం. మా మీద కేసులు కూడా పెట్టారు కాబట్టి ఇక మేము వెనకడుగేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి పాపం వెళ్ళిపోయిన అన్ని కన్నీరుతో వెళ్ళిపోయిన నిరుద్యోగుల్ని మళ్ళీ వెనకాలకు తీసుకొచ్చి వాళ్ళని చదువుకునేటట్టు చేయడం మీ బాధ్యత, ఈ ప్రభుత్వం బాధ్యత. కన్నీరు మున్నీరై వెళ్ళిపోయారు నిరుద్యోగులు. స్టడీ హాల్స్ చూడండి, అన్ని లైబ్రరీలు వెళ్ళి చూడండి, అన్ని కంట్లో నీళ్లు పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. కూలి పని చేసుకోవాలా ఇప్పుడు వాళ్ళందరూ? వెళ్ళి ఎంబీఏలు, ఎంటెక్లు, బీటెక్లు చేసి పీజీలు చదివి ఇప్పుడు పోయి కూలి పని చేసుకోవాలా? మీరిచ్చే ఉపాధి హామీ పని చేసుకొని బతకాలా నిరుద్యోగులందరూ? ఏం చేయాలి? మళ్ళీ మునుపటి స్టేజ్కే మీరు తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా పల్లెల్లోకి వెళ్ళి మా నిరుద్యోగుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే బాధ్యత మాది. వాళ్ళందరితో పాటు కలిసి మేము 2 లక్షల ఉద్యోగాల సాధనకు మేము పోరాటం చేస్తాం. మీరు ఖచ్చితంగా మాకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే. లేకపోతే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాము, ప్రభుత్వం మాత్రం ఇంతకుముందు ఎక్కడుందండి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కడుంది? ఉందా? అసలు భూస్థాపితమై అయిపోయిన పార్టీని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసినాము. కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పేసి మేమే నిరుద్యోగులం, మా పాత్రనే ఎక్కువ ఉంది. మేము చెప్తేనే మా తల్లిదండ్రులైనా, మా చుట్టాలైనా, పెన్షన్దారులైనా, రైతులైనా ఎవరైనా మా ఇంట్లో మనుషులే. మేము చెప్తేనే వాళ్ళు ఓటేసిర్రు. మేము 4గురిని కదిలించినాం పోయి ఎన్నికలప్పుడు. అలాంటిది ఇప్పుడు కూడా మీరు ఇప్పటికే చెప్తున్నాము, మేము గెలిపించుకున్న పార్టీ కాబట్టి అభిమానంతో చెప్తున్నాము. ఇప్పటికైనా చివరి అవకాశంగా దయచేసి ఇప్పటికైనా మాకు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఎన్నికల లోపే మీరు విడుదల చేయండి. లేని పక్షంలో ఈ లోకల్ ఎలక్షన్స్ లోపు మేము గ్రామానికి మా ఆవేదన అయితే సోకుతుంది. ఇదొక వైరస్ లెక్క మేము కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అంటువ్యాధి లెక్క అంటిస్తాము. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వానికి మేము చివరి హెచ్చరికగా చెప్తున్నాం. ఈరోజు తెలంగాణలో మన తెలంగాణ సాధించుకున్నది నిరుద్యోగులు అన్న విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అంశాలపైన 1200 మంది ఆత్మ బలిదానం ద్వారా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మ బలిదానం ద్వారానే ఈ తెలంగాణ సాధ్యమైందన్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ అనేసి ఒకటి ప్రకటించడం జరిగింది. అది మేము ఒక బైబిల్ గాను, ఒక మన భగవద్గీత గాను, ఒక ఖురాన్ గాను భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తే మాకు ఆ ఖురాను, బైబిలు, అదేవిధంగా భగవద్గీత యొక్క ఆ అంశాలు అనేది మాకు తెలియకుండా చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నో కొట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము తెలంగాణ సాధించుకుంటే తెలంగాణలో వచ్చేసి ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలన్నీ కూడా వేరే రాష్ట్రాల వాళ్ళకి, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి భర్తీ చేయడం జరిగింది. ప్రతి దాంట్లోనూ రిజర్వేషన్ అనేది అమలు చేయాలి. ఎందుకంటే ఇవాళ అక్కడ కట్టిన ప్రతి కంపెనీకి సంబంధించిన భూములు మా
ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు అన్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి. అందుకనే ప్రతి దాంట్లో కూడా మాకు రిజర్వేషన్ ఉండాలనే ఉద్దేశంతోనే యూత్ డిక్లరేషన్తో పాటు ప్రైవేట్ సెక్టార్లలో కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ వర్తింపజేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడానికి కూడా మేము యూత్ డిక్లరేషన్ ద్వారా ప్రతి జిల్లాలకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న మాట్లాడుతూ ఉన్నారు కొన్ని పోస్టులకు సంబంధించి ఇంకా మేము సెర్చింగ్ చేస్తూ ఉన్నాం, ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం, గుర్తిస్తూ ఉన్నాం, దానికి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకుంటా ఉన్నామన్నారు. 22 నెలల నుంచి నిద్రపోయిరా ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 22 నెలలు ఏం చేసింది? గడ్డి బీకిందా? కనీసం తెలియదా ఈ ప్రభుత్వానికి? ఖాళీలు గుర్తించిన ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక్కొక్క వివిధ స్థాయిలో కూర్చొని ఏం చేసిర్రు? మీరు నిద్రపోయారా? ఖాళీలో గుర్తించుకోకుండా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇస్తూ ఉంటారులే, కానీ ఒక్కసారి ప్రమోషన్ ఇస్తే అది ఒక నోటిఫికేషన్ వచ్చినట్టే లెక్క. మళ్ళీ దానికి ఖాళీలు గుర్తించడం అనేది ఏంది? ఇప్పుడు మొన్న టీచర్లలో పోయిన సంవత్సరం ఒకసారి, మళ్ళీ ఈసారి ఒకసారి, 2 సంవత్సరాలు ఒకసారి 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు, 2 నోటిఫికేషన్లు విడుదల చేశారు. కానీ నిరుద్యోగుల నోటిఫికేషన్ ఎందుకు భర్తీ చేస్తలేరు? ఆ 2 నోటిఫికేషన్లు మీరు ప్రమోషన్ల కోసం విడుదల చేశారంటే 30% భర్తీ చేయాల్సిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ దాని కూడా ప్రమోషన్లో భాగం, రిక్రూట్మెంట్లో భాగమే కదా. మళ్ళీ దాన్ని గుర్తించాల్సిన అవసరం ఏముంది? అంటే నిరుద్యోగులు అన్యాయం చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని మన పక్కా తెలుస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మెడలకు ఉరితాడి వేయడానికి సిద్ధమైంది. ఈ ప్రభుత్వం వచ్చేసి మేము ఇచ్చినాం మీరు ఇవ్వలే. మీకు దించిన తర్వాత, ఆ ప్రభుత్వాన్ని దించిన తర్వాత మీరు వస్తే మీరు నియామకాల పత్రాలు ఇచ్చారు, మీరు ఇచ్చింది ఏం లేదు. మేము మళ్ళీ 60,000 ఇచ్చినామంటారు, ఒక 70,000 ఇచ్చినామంటారు, 1,00,000 ఇచ్చినామంటారు. ఏడిచ్చారండి? ఎక్కడ ఖాళీలు గుర్తించారు? మీరే కదా మన ఉస్మానియా యూనివర్సిటీ రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది మేము ఖాళీలు గుర్తిస్తున్నామని. మరి 20,000 ఉద్యోగాలకు మీరు ఖాళీలు గుర్తించారా? ఏ సెక్టార్లలో గుర్తించారు? మీరు నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా? మేము ఉద్యోగాలు ఇచ్చినాం సిగ్గుండాలి ప్రభుత్వానికి. కనీసం నిరుద్యోగులు గోసలు పడతా ఉన్నారు. మీ మీద నమ్మకం లేక ఇలా ఊర్లలో పోయారు. అదే ఊర్లలో పోయిన విద్యార్థులు మీ సంగతి తేల్చడానికి ఊర్లలో పోయిన విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మీకు ఒక్క ఎమ్మెల్యేలకు కానీ మీ స్థానిక ప్రభుత్వంలో ఉన్న మీ ప్రజాప్రతినిధులు ఒక్కరిని కూడా రోడ్ల మీద తిరగనియరనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తేనే కానీ మీరు గ్రామాలలో కానీ తిరిగి రేపు ఓట్లు అడిగే హక్కు మీకు ఉంటుంది. లేకుంటే మీకు ఒక్కొక్క రాజకీయ నాయకులు ఊరిని తరిమి కొట్టే రోజులు కూడా దగ్గర పడతాయనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను.